హలో అండి, నమస్తే అండి. వెల్కమ్ టు కల్పన వంటశాల. ఈరోజు మన వంటశాలలో బెండకాయ పెరుగుతో మంచి ఇగురు కూరని తయారు చేసుకుందామండి. ఇది చపాతీలోకి చాలా బాగుంటుంది, పూరీలోకి కూడా, అలాగే వేడి వేడి అన్నంలో కలుపుకొని కూడా తినొచ్చండి. సైడ్ డిష్గా కూడా బాగుంటుంది. పప్పుచారు, పచ్చళ్ళు తయారు చేసుకొని ఈ బెండకాయ పెరుగు ఇగురు కొన్ని పెట్టుకొని తినొచ్చండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. స్పెషల్ వెరైటీ డిష్ కూడా. అందరికీ ఇది తెలియకపోవచ్చు. ఒకసారి నేను చెప్పే విధంగా ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఓకే అండి, ఈ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాము. 1/2 కిలో బెండకాయల్ని ఇలా సన్నగా ఫ్రైకి కట్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత 1/2 లీటర్ పెరుగు తీసుకోవాలి, చిక్కగా ఉంటే బాగుంటుంది. తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా మినప్పప్పు, రుచికి సరిపడా కారం పొడి 1 టీ స్పూన్ పడుతుంది. 3 పచ్చిమిరపకాయలని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు, 2 మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి, కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. స్టవ్ మీద ఇలా ఒక పెనం పెట్టేసి ఒక గెరిట ఆయిల్ వేసుకుందామండి. ఎక్కువేం అవసరం లేదు, ఒక 3 టేబుల్ స్పూన్లు ఉంటుంది. ఆయిల్ కాగిన తర్వాత మనం తీసుకున్న 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా మినప్పప్పును వేసేసుకోవాలి. తర్వాత 3 పచ్చిమిరపకాయలు సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాం కదా, అవి కూడా వేసేసుకోవాలి. తర్వాత 2 రెమ్మల కరివేపాకు కూడా ఈ టైంలోనే వేసేసుకోవాలి. తర్వాత 2 ఉల్లిపాయలని కట్ చేసుకున్నాం కదా, ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్లో కొద్దిగా సాల్ట్ వేసుకుంటే తొందరగా మనకి ఫ్రై అయిపోతాయి, కాబట్టి కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఒకసారి కలుపుకున్నాము. సన్న మంట మీద ఏం అవసరం లేదండి, మనం పక్కనే ఉంటే ఎక్కువ మంట పెట్టుకొని కూడా పక్కనే ఉంటాం కాబట్టి మాడిపోకుండా వేయించుకోవచ్చు ఇవన్నీ. ఇలా ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా వేగిన తర్వాత ఈ టైంలో మనము 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి దీన్నంతా కలిపేసుకున్నాము. ఈ విధంగా పసుపు వేసి కలుపుకున్న వెంటనే బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకున్నాము. ఇలా పసుపు వేసి తర్వాత బెండకాయలు వేసుకోవడం వల్ల ముక్కలకంతా పసుపు బాగా పడుతుందండి. వీటినంతా ఒకసారి కలిపేసుకున్నాము. ఈ బెండకాయ ముక్కల్ని కూడా మనం మూత పెట్టకుండానే ఇలాగే ఈ విధంగా హై ఫ్లేమ్లో కలిపేసుకోవచ్చండి. పక్కనే ఉంటాం కాబట్టి మాడిపోకుండా కలుపుకుంటే సరిపోతుంది. బెండకాయ ముక్కలు విరిగిపోకుండా జాగ్రత్తగా కలుపుకోండి. ఒకవేళ మీకు విరిగిపోకుండా కలుపుకోవడం రాకపోతే ఇలా కుదిలించుకుంటూ మనం మొత్తం మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. బెండకాయలు 80% ఫ్రై అయిపోయినాయండి. ఉల్లిపాయలు వేగడానికి మాత్రం కొద్దిగా సాల్ట్ వేసాము. ఇప్పుడు ఈ బెండకాయ ముక్కలకు తగిన విధంగా ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలండి. 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. 3 పచ్చిమిరపకాయలు కూడా వేసాం కదా, ఈ రెండింటి కారం మనకి బెండకాయలోకి సరిపోయే విధంగా మనం ఉప్పు కారం అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటినంతా ఒకసారి కలిపేసుకున్నాము. ఒకవేళ నలిగిపోతాయి అనుకుంటే ఉప్పు కారం వేసిన తర్వాత ఇలా ఎగరేసుకుంటూ వీటినంతా మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. ఉప్పు కారం వేసిన తర్వాత కూడా ఒక 2 నిమిషాలు వీటినంతా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆల్మోస్ట్ బెండకాయ ఇగురంతా అయిపోయిందే, ఇంకా పెరుగు ఎప్పుడు యాడ్ చేస్తారు అనుకుంటున్నారు కదా, చెప్తానండి. ఈ టైంలో బెండకాయ ముక్కలంతా బాగా వేగిపోయిన తర్వాత ఇలా తీసుకున్న పెరుగుని పైన వేసేసుకోవాలి. ఈ పెరుగు వేసిన తర్వాత కలపకూడదండి. ఇప్పుడు మంటని సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసి ఒక 4 నిమిషాల పాటు సన్న మంట మీద అలాగే వదిలేయాలి. మీకు చూపించడానికి మూత తీస్తున్నానండి. ఈ బెండకాయ ముక్కలు ఏం మాడిపోవండి. ఇలా పెరుగులో ఉన్న వాటర్ అంతా కిందకి దిగి బెండకాయలు మరి మెత్తగా కాకుండా
రుచిగా సాఫ్ట్గా తయారైపోతాయండి. పెరుగులోని వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం పెరుగు కూడా చివరికి గడ్డలాగా అయిపోతుందండి పైన. అప్పటి వరకు మనం ఇలాగే సన్న మంట మీద దీన్నంతా ఇలాగే కుక్ చేసుకోవాలి. కాబట్టి పెరుగులోని వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం ఇలాగే మూత పెట్టేద్దాం. అయితే సన్న మంట మీద మాత్రం కుక్ చేసుకోవాలి ఈ కర్రీని. మనము 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. ఇలా ఈ విధంగా పెరుగు గట్టిపడింది చూస్తారు కదండి. ఈ టైంలో మనం లైట్గా కలుపుకోవచ్చు. ఇలా ఈ విధంగా ఇందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం హై ఫ్లేమ్లోనే దీన్ని కలుపుకోవచ్చండి. ఇప్పుడు ముక్కలు కూడా ఏం డిస్టర్బ్ అవ్వవు, మెత్తగా అయిపోవు. ఇందులో ఉన్న తడంతా ఎగిరిపోయే వరకు మనం ఈ ఇగురు కూరని ఇలాగే ఫ్రై చేసుకోవాలి. అంతే అండి. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్నంతా మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. చాలా బాగుంటుందండి, తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని మీకు చపాతీ పూరీలో కావాలనుకుంటే ఆ రెండింటిలోకి, లేదంటే వేడి వేడి అన్నంలో కలుపుకొని తినండి. లేదంటే పప్పుచారు పచ్చళ్ళు చేసుకొని పక్కన సైడ్ డిష్గా కూడా పెట్టుకొని తిని చూడండి. చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి. తప్పకుండా మీరే నాకు కామెంట్ చేస్తారు చాలా బాగుందండి అని. ఓకే అండి, మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేయడం వల్ల మా ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. చక్కగా సమయం ఉన్నప్పుడు అవి చూసి ట్రై చేసి హ్యాపీగా తిని ఎంజాయ్ చేయించండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.